వచ్చినటువంటి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. బైబిల్ చెప్తా ఉంది, మాట చేత క్రియ చేత మనం ఏ పని చేసినా మొదట ఆ పని చేయడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మనం వందనాలు చెల్లించాల. ఈరోజు వివేక్, సౌందర్య వారిరువురిని దేవుడు ప్రేమించి మంచి సంతానాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ చదివినటువంటి బైబిల్లో నుండి చదివిన ఈ 2 కీర్తనలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి జీవితాలలో దేవుడు ఏ విధమైన మేలులను చేస్తాడు అనే విషయాలన్నిటిని కూడా మనం అక్కడ చదివాం. ఈరోజు మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతీది కూడా ఆ దేవుని దయ లేకుండా, లేక ఆ భగవంతుని దయ లేకుండా మనం ఏది కూడా పొందుకోవట్లేదు. ఆరోగ్యము కావచ్చు, ఆయుష్ కావచ్చు, భోజనము కావచ్చు, పిల్లలు కావచ్చు, పంట పాడి పశువులు గర్భఫలం, ఇలా నీవు భూమి మీద ఉన్న ఏదైనా తీసుకోగాక నీవు ఏది అనుభవిస్తున్నా కూడా దాని వెనకాల దేవుని దయ ఉంది. ఉందా లేదా? దేవుని దయ ఉంది. దేవుని దయ ఉంది కనుకనే మనందరం క్షేమంగా ఉన్నాం. ఆ దేవుని దయ మరి సౌందర్య, వివేక్ వారి మీద కూడా ఉంది కనుక దేవుడు వారిని సంతానవంతులుగా చేశాడు. సంతానవంతులుగా చేసి మంచి కుమారుణ్ణిచ్చి ఆ కుమారుడు మొదటి జన్మదినం జరుపుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. కనుక మనం ఏది చేసినా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించకుండా చేయొద్దు. కనుక మరి ఈ యొక్క బర్త్డే సందర్భంగా మొదటిగా దేవునికి వందనాలు చెల్లించి ఈ కార్యక్రమాన్ని మనము జరిగిస్తాం. ఈ చదువుబడినటువంటి 127వ కీర్తనలో అక్కడ మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. దేవుడే గనక ఒక పట్టణాన్ని కాపాడాలని అనుకోకుంటే దాన్ని కావలి కాయడానికి ఎంతమంది కావలి వారు ఉన్నా కూడా వ్యర్థమే అన్నాడు. దాని విషయాన్ని కాస్త మనం ఆలోచన చేస్తే, యెహోవా ఇల్లు కట్టించడం అనగా, దేవుడు ఇల్లు కట్టించడం అనగా, ఇల్లు అనగానే మన మనసులోకి వచ్చేటి ఇలాంటి ఒక ఇల్లు వస్తుంది. ఇల్లు అంటే మనకేం తెలుసు? ఇదే తెలుసు. ఇదే కాదండి ఇల్లు అన్నట్టే మన యొక్క కుటుంబము కూడా ఒక ఇల్లే. ఈరోజు ఈ ఇల్లు కంటే కుటుంబం అనే ఇల్లు చాలా ముఖ్యం. ఈ ఇల్లు లేకున్నా ఉన్నా బ్రతకగలుగుతాం, కానీ కుటుంబం అనే ఇల్లు బాగుండలేదనుకోండి, ప్రశాంతత ఉండదు, మనసుకు నెమ్మది ఉండదు. ఈ కుటుంబం అనే ఇల్లు బాగుంటే, అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు, ఏంటట, ఎడ్లు బండి ఒకటైతే ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చు అంటారు. దాని అర్థం ఏంటి? కుటుంబం బాగుంటే ఎలాగైనా బ్రతకొచ్చు. కుటుంబం బాగా లేకుండా ఎంత మంచి ఇల్లున్నా అది వ్యర్థమే. కనుక బైబిల్ చెప్తా ఉంది, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని ఎంతమంది కడదామని ప్రయత్నం చేసిన వ్యర్థమే. ఈరోజు మీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు కనుక మీ జీవితంలో సంవత్సరము తర్వాత సంవత్సరం ముగించుకొని మీరు క్షేమంగా ఉండగలుగుతా ఉన్నారు. కనుక ఇది దేవుడు చేసినటువంటి కార్యం. అలాగే ఇంకా కిందికి వస్తే ఏమన్నాడు? మీరు లేకొని లేచి చాలా రాత్రి తర్వాత పడుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుట విధమే. అలాగే 3వ వచనానికి వస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు ఒక కుటుంబాన్ని దీవిస్తున్నాడు అనడానికి ఆ కుటుంబంలో దేవుడు ఇచ్చే కానుక లేక దేవుడిచ్చే దీవెన అదేంటట అంటే సంతానం. కుమారులు అనేవారు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. స్వాస్థ్యము అంటే ఆస్తి. తాతల స్వాస్థ్యం అంటారు కదా, తండ్రుల స్వాస్థ్యం. స్వాస్థ్యము అంటే ఆస్తి. ఈరోజు మీరిద్దరు కూడా దేవుని వలన ఏమి సంపాదించుకున్నారంటే ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ ఆస్తి ఎవరో ఇస్తే వచ్చేది కాదు. సంతానం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఈరోజు సంతానము లేకుండా ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సంతానం కోసం. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు, కానీ
వారికి సంతానం కలగట్లేదు. మరి దేవుడు మీరు అడగకుండానే మంచి సంతానాన్ని ఇచ్చాడు, కుమారునిగా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ కుమారుడు 1 సంవత్సరం అంతా ముగించుకొని 2వ సంవత్సరంలో అడిగిడబోతా ఉన్నాడు. అలాగే ఇంకా మనం కాస్త కిందికి చదివితే అక్కడ అన్నాడు, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇలా మీ మీద ఉన్న బాధ్యత, యవన కాలంలో మీకు ఇచ్చిన కుమారుడు ఎలా ఉండాలట? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారుగా ఉండాల. బలవంతుని చేతిలో ఉన్న బాణం ఎట్లుంటుందండి? ఆ బాణము, బలవంతుడు ఎంత బలాన్ని ప్రయోగిస్తే ఆ బాణం అంత దూరం వెళ్తా ఉంది. అలాగే ఒక మాటను మనం ఆలోచన చేస్తే, మన పెంపకం, బలవంతునిగా మనము మన పిల్లలను తయారు చేయాల. మనము సంతానవంతులం అయ్యామని సంతోషపడే కంటే ఎక్కువగా బాధ్యత పెరిగింది అని గమనించి మన పిల్లల్ని ఏం చేయాలా? బలమైన వారినిగా వారిని తీర్చాలి. అలాగే 128కి వస్తే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీ చేతుల కష్టార్జితం అనుభవించుడంటే పొద్దుగల లేచి రెక్కలు బొక్కలు అయ్యేలా పని చేసి ఇంటికి వచ్చి ఇంత దీని పండుకుంటే అది నీ చేతుల కష్టార్జితం కాదు. నీ చేతుల కష్టార్జితం అంటే ఏంటో తెలుసా? నీవు కనుక్కున్న నీ పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులై వారు దేశానికి మంచి పేరు తేవాలా, కుటుంబానికి మంచి పేరు తేవాలా, ఊరుకు మంచి పేరు తేవాలా, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా, ఆ పుట్టించిన దేవునికి కూడా మన పిల్లలు మంచి పేరు తేవాలి. మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటే అప్పుడు మన చేతుల కష్టార్జితము దీవించబడ్డట్టు. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేదంత ఎవరి కోసమండి? పిల్లల కోసమే కదా. తిన్నా తినకున్నా, అప్పులు చేసినా, కష్టాలు పడ్డా ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. మరి ఇంత చేతుల కష్టార్జితం పిల్లల కోసం పెట్టినప్పుడు ఆ కష్టార్జితాన్ని నీవు ఎప్పుడు అనుభవిస్తావంటే, నీ పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులై నీవు గర్వించదగ్గ వారుగా వారు ఎప్పుడైతే తీర్చబడతారో అప్పుడు నీ చేతుల కష్టార్జితం దీవించబడ్డట్టు. మరి అలా నీ పిల్లలు దీవించబడాలంటే నీవేం చేయాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి లేదనుకో, మనం భయం భక్తి లేకపోతే పిల్లలు కూడా అట్లనే తయారవుతారు. చిన్నప్పుడు మొక్కై వంగనిది మ్రానై వంగున అన్నట్లు చిన్నప్పుడే అది నేర్పకపోతే ఇక పెద్దదైనాక ఇక రాదు అది. కనుక మన పిల్లలకి ఏం చేయాలా? చిన్నప్పుడే భయము భక్తిని నేర్పుతూ ఉండాలా. అలాగే త్వరగా చెప్తా, ఇంకా కిందికి వస్తా అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఇప్పుడు దేవుడు సౌందర్యాన్ని ఏం చేశాడు? ఫలించే ద్రాక్షవల్లిగా చేశాడు. ఫలించే వ్యక్తినిగా దేవుడు నేను ఫలింపజేశాడు. మీ ఇద్దరిని కూడా ఫలింపజేశాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చేయమంటాడంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎట్లా ఉంటారంట? ఒలీవ మొక్కలాగా. ఒలీవ మొక్క అనేది చాలా ప్రాముఖ్యం. మరి దేవుడు మన కుమారులను, మన సంతానాన్ని ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చాడు? ఒలీవ చెట్టుకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఆ రోజుల్లో ఒలీవ చెట్టు అనేది చాలా ప్రాధాన్యంగా ఎంచబడేది. ఈ ఒలీవ అనేది ఘనమైనది, ఘనతకు సూచన ఒలీవ చెట్టు. మన పిల్లలు కూడా ఎలా ఉండాలా? ఘనమైన వారుగా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం కోరుతారండి? మనం ఎటువంటి వారమైనా మన పిల్లలు ఎట్లా ఉండాలంటాం? చాలా గొప్పగా ఉండాలనుకుంటాం కదా. మన పిల్లలు ఘనమైన వారుగా, అనగా ఒలీవ చెట్టులాగా ఉండాలి. రెండవది, ఈ ఒలీవ చెట్టు దేనికి సూచన అనంటే, ఇది దేవునికి ప్రతిష్ఠించబడినది. ఒలీవ చెట్టు దేవునికి ప్రతిష్ఠితమైనది. ఆ నూనె దేవుని సన్నిధిలో పోయదగినది. కనుక మన పిల్లలు ఆ ఒలీవ నూనెలాగా, అనగా దేవునికి ప్రతిష్ఠించబడిన పిల్లలుగా మన పిల్లలు ఉండాలి.
ఇంకొకటి మూడవది, ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అనంటే అది ప్రార్థనకు సాదృశ్యం. మన పిల్లలు ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత నాలుగవది, ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఎవరికైతే గాయాలైతాయో ఆ గాయాలు మానాలంటే ఒలీవ నూనె రాయాల. ఒలీవ నూనె రాస్తే గాయాలు మానిపోతాయి. మన పిల్లలు కూడా ఎలా ఉండాలో తెలుసా? గాయాలను మానిపోయేవారుగా ఉన్నారు. ఇలా చాలామంది పిల్లలు గాయాలు రేపేవారుగా ఉంటారు. కానీ క్రైస్తవులుగా మన పిల్లలు ఎట్లా ఉండాలా? గాయాలు మానిపోయేవారుగా ఉండాలి. కనుక ఇవన్నీ జరగాలంటే ఒకటే ఒక పని చేయాలి. ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి, గంతే. ఆయన త్రోవలో నువ్వు నడవాలి, గంతే. కనుక ఈ వేదిక పై నుండి మరి సౌందర్యకి చెప్తా ఉన్నాను, వివేక్ చెప్తా ఉన్నాను, మీ కుటుంబ సభ్యులందరికీ చెప్తా ఉన్నాను, నీ కుమారుడు దేవుడిచ్చిన కుమారుడు ఉన్నతంగా దీవించబడాలంటే నీవు మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు నడిస్తే నిన్ను బట్టి నీ పిల్లలను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నిన్ను బట్టే దీవిస్తాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినట్టు నీ దేవుడే నీ పిల్లలకు దేవుడు. కనుక నీవు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటే నీ పిల్లలను దేవుడు అంత గొప్పగా దీవించేవాడై ఉన్నాడు. కనుక మరి ఆ కుమారుడు ఏంటిది, మన ఇవాన్ష్ తన జీవితంలో మరి ఇంకా ఇలాంటి ఆనందకరమైన సంతోషకరమైన దినాలను ఇంకనేకం తన జీవితంలో చూడాలి.